ఏమిటి తింటున్నావు? వేరుశనగ పప్పు కావాలా? వద్దులే. అవతల బామ్మ కంగారు పడుతుంటే ఇక్కడ కూర్చొని వేరుశనగ పప్పు తింటున్నావా? ఏంటి ఇవాళ అదోలా మాట్లాడుతున్నావు కృష్ణ? కృష్ణ పేరు పెట్టి పిలిచేదాకా వచ్చేసావా? చెప్పు, ఆ కుర్రాడు గొలుసు ఎక్కడ పెట్టావు? ఏం గొలుసు ఏం లోకం? ఆ ఖైదీలకి జైల్లో వేసే గొలుసు. ఏమీ తెలియని నంగనాచలా మాట్లాడావో తల గోడకేసి బాత్తాను. చెప్పు, ఆ గొలుసు ఎందుకు దొంగతనం చేసావు? గొలుసు తీసావా అని అడగండి. దొంగతనం చేసావు అంటే నాకు భలే కోపం వస్తుంది. అబ్బో, మహా కోపం వస్తుంది మహారాణి గారికి. ఆ గొలుసు ఎక్కడ పెట్టావు చెప్పు. అది దగదగ మెరుస్తుంటేను తీసాను. అయితే మా బామ్మ కళ్ళజోడు కూడా దగదగ మెరుస్తుంది, అది కూడా తీసేస్తావా? ఆవిడ పరాగ్గా ఉన్నప్పుడు చూస్తాలేండి. నేను పరాగ్గా ఉంటే నన్ను కూడా మాయం చేసేటట్టున్నావే. మా బామ్మకి ఈ విషయం తెలుస్తుంటే పెద్ద గొడవలు అయిపోతాయి. ఆ గొలుసు ఇచ్చేయి. ఏమన్నా ఏ నేను తీసుకునేది ఎప్పుడు తిరిగి ఇచ్చే అలవాట్లేదు. చాలా గొప్ప అలవాటు. చాచి కొట్టానంటే చెంప పగిలిపోతుంది. కాపురంలో గొడవలు తీసుకురావద్దు దయచేసి. ఆ గొలుసు